హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టిఫిన్ సెంటర్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే క్రిస్పీ రవ్వ దోశ అండి. రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. అందులోకి 2 గరిటెల నూక తీసుకున్నాను. ఇది బొంబాయి రవ్వ అండి, లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు. ఉప్మా చేస్తాం కదండి, ఆ రవ్వ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 2 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత 2 గరిటెల బియ్యం పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను అన్నీ కూడా సమానంగా తీసుకున్నానండి. మీరు మీ కొలతకు తగ్గట్టుగా అన్నీ కూడా సమానంగా తీసుకోండి. తర్వాత ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఈ క్రిస్పీ రవ్వ దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసాను. ఉప్పు వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి నూక అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనం ఇది నానబెట్టుకోవాలి. కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. అప్పుడు ఈ కరాచీ నూక వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుని మనకి మెత్తగా తయారవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎక్కువే వేసాను నేను. రవ్వ దోశకి ఎప్పుడు కూడా పిండి కన్సిస్టెన్సీ పలుచగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను మూత పెట్టి 2 గంటల పాటు నానబెట్టానండి. ఈ క్రిస్పీ రవ్వ దోశ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసానండి. 2 గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొంచెం చిక్కబడ్డది. అందుకని నేను ఇంకొంచెం వాటర్ వేసి కలిపానండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. వేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, చాలా పలుచగా ఉండాలి. అప్పుడే మనకి రవ్వ దోశ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వ దోశలోకి కావాల్సినవి ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, మీడియం సైజు. దాన్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి రవ్వ దోశ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మన రవ్వ దోశ కోసం టిఫిన్ సెంటర్ వరకు వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎప్పుడో ఒకేలా టిఫిన్ చేసుకుని దోశలు, ఇడ్లీలు తింటే బోర్ కొడుతుంది కదండి. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా రవ్వ దోశ గట్రా ట్రై చేస్తే బాగుంటుందండి. ఈ రవ్వ దోశ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది. క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కట్ చేసానండి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కట్ చేసాక క్యారెట్ ఒకసారి పీల్ చేసి వాష్ చేసానండి. దాన్ని తురుముతున్నాను. క్యారెట్ తురుము వేసుకుంటే కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు క్యారెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ క్యారెట్ వేసుకుంటేనే బాగుంటుంది. క్యారెట్ తురుము వేసుకోవాలండి. ఈ రవ్వ దోశ రెసిపీ కానీ మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అన్నీ కూడా కట్ చేసాను. ఇప్పుడు అట్ల రేపు పెట్టానండి. ఇది బాగా హీట్ అవ్వాలి. అలాగే పైన కొంచెం ఆయిల్ రాసి అప్లై చేసానండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కూడా ఒక బౌల్లోకి తీసుకుని మిక్స్ చేసుకున్నాను. తర్వాత రవ్వ దోశ ఒకసారి కలుపుకొని వేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ అడుక్కుండిపోతుంది కదా. ఒకసారి కలుపుకొని ఇక్కడ చూపించిన విధంగా దోశలాగా వేసుకోవాలి. తర్వాత పైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసానండి. వేసాక కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఇది మొత్తం కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి. రవ్వ దోశ వేసినప్పుడు సిమ్లో పెట్టాలి. కొంచెం ఇది రంగు రావడానికి, కాలడానికి టైం పడుతుందండి. ఒక 5 నిమిషాలు అలా పడుతుంది. తర్వాత ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, గోల్డెన్ బ్రౌన్. ఆ కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకోవాలి. రెండో సైడ్ తిప్పుకున్నాక జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మీడియంలో పెట్టుకొని. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెండో రవ్వ దోశ వేసుకున్నానండి. ఇలా రవ్వ దోశ వేసుకుని మళ్ళీ పైనుంచి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకుని ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. అట్లకి హీట్ అవ్వడానికి హైలో పెట్టి, హీట్ అయిన వెంటనే సిమ్లో పెట్టి రవ్వ దోశ వేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చాకనే రెండో సైడ్ తిప్పుకోవాలి. రవ్వ దోశ బ్యాటర్ కొంచెం ఈజీగానే రెడీ అయిపోతుందండి, కానీ అట్లు వేసినప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకో స్టైల్ రవ్వ దోశ వేసుకుందాము. మనం ఇందాక పైన జల్లాం కదండి, పైన జల్లకుండా ఇలా మన పిండిలోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని రవ్వ దోశ వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే అలా పైనుంచి కూడా వేసుకోవచ్చు. రవ్వ దోశ రెండో సైడ్ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి, ఎందుకంటే సిమ్లో పెడతాం కదా, బాగా ఉడికిపోతుంది. అలాగే ఇది చాలా పల్చగా ఉంటుందండి, పేపర్ దోశలాగా ఉంటుంది.
కాబట్టి రెండోసారి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలాగే అన్ని రవ్వ దోసలు కూడా వేసుకోవాలండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగ అన్ని రవ్వ దోసలు వేసుకోవాలండి. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ బాగుంటుంది, టమాటా చట్నీ కూడా బాగుంటుందండి. నేను టమాటా చట్నీ ఆల్రెడీ వీడియో చేశానండి, అది మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూడండి. చాలా ఈజీగా టేస్టీగా మనకి రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.